హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా మన వెల్త్ క్రియేషన్ అంటే డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్కి సూట్ అయ్యే ప్రాపర్టీస్లో రాజధాని జోన్లో అంటే పొలిటికల్ ఆస్పెక్ట్స్ అంటే మనకి క్యాపిటల్ ఇష్యూస్కి సంబంధం లేకుండా ఈరోజు కొన్న రేపొద్దున గవర్నమెంట్ చేంజ్ అయినా చేంజ్ కాకపోయినా ఎటువంటి మార్పులు లేకుండా గ్రో అవ్వగలిగిన ప్రాపర్టీస్ లిస్ట్ ఏమన్నా సార్ట్అవుట్ చేయమని అడిగారు కదండి. అందులో భాగంగా టాప్ ప్రయారిటీలో ఒక 2 ఆప్షన్స్ ఉన్నాయి. అదేంటంటే మన తాడికొండలో ఉన్న శ్రీబ్రహ్మరా మెడోస్ లో ఆల్రెడీ ఇల్లులు కట్టి కొంతమంది నివాసం ఉంటున్న 14 ఏకర్స్ గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్ట్లో అన్ని 40 ఫీట్స్ బ్లాక్ టాప్ రోడ్స్, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, వాటర్ ట్యాంకు, వాటర్ ట్యాప్ కనెక్షన్స్, డిజిటల్ కరెంట్ పోల్, అంటే మీకు అన్ని సౌకర్యాల మధ్యలో ఇవాళ ఇప్పుడు ఇల్లులు కట్టుకునే ఉండే పరిస్థితిలో ఉంది. పైగా ఒకవేళ అనంతపురం నుంచి వచ్చే ఎక్స్ప్రెస్ హైవే మన రాజధానిలోకి మెర్జ్ అవుతుంటే కనుక అది 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది. సో అలాగే తాడికొండకి జస్ట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఈ రెయిన్ ట్రీ పార్క్ ఉంది కదండి, ఇది 4-5 కిలోమీటర్స్ డిస్టెన్స్, హైవేకి 4-5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇది యాక్చువల్గా ఇప్పుడు ప్రెసెంట్ రీటైల్ ప్రైసింగ్ వచ్చేసరికి 16,500 17,500 ఉంది కదండి. సో ఇన్ కేస్ ఇప్పుడు స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకునే వాళ్ళకి అది కూడా ఈ ఫిబ్రవరిలోనే స్పాట్ రిజిస్ట్రేషన్ 1 లక్ష రూపాయలకి అడ్వాన్స్ కట్టడం, మంచి రోజు చూసుకొని 2-3 రోజుల్లో రిజిస్ట్రేషన్కి రావడం, అలాంటి ఆప్షన్లో మీకు ఇది కేవలం ఈస్ట్ ఫేసింగ్ 13,000 రూపాయలకే గజం రేటు మీకు అందుబాటులోకి తెచ్చాం. సో ఇదొక ఆప్షన్ ఉంది. వెస్ట్ ఫేసింగ్ అయితే 12,500 మాత్రమే ఆఫర్ ఉంది. కాబట్టి ఈ ఆఫర్ని మీరు యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే ఇదొక టాప్ ప్రయారిటీ కింద మీరు తీసుకోవచ్చు. రెండోది ఏంటంటే రావెల ఉంది కదా, మన తాడికొండ అడ్ రోడ్ నుంచి పొన్నికల్ రోడ్ల నుంచి 6 కిలోమీటర్లో ఉన్న రావెల విలేజ్కి ఎంటర్ అయ్యేటప్పుడే లెఫ్ట్ సైడ్లో పెట్రోల్ బంక్ ఉంది. పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ ప్రైమ్ సిటీ అని చెప్పి దాంట్లో ఒక 7,000, వెస్ట్ ఫేసింగ్ ఏమో 7,000, ఈస్ట్ ఫేసింగ్ ఏమో 7,500లో ప్లాట్స్ ఉన్నాయి. సో ఈ 2 టాప్ ప్రయారిటీ, ఈ 2 స్పాట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. కంపెనీ ఎక్స్పాన్షన్లో భాగంగా కొత్త లేఅవుట్కి అడ్వాన్సెస్ కట్టాల్సిన దృష్టిలో అంటే వాళ్ళకి కొంచెం అటు అడ్జస్ట్మెంట్ చేయడం కోసం ఇది కొంచెం ఈ స్పాట్ రిజిస్ట్రేషన్ కాన్సెప్ట్లో మీకు అది డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. వాస్తవంగా అది 9,000 10,000 అయ్యే అవకాశం ఉన్న జోన్లో మీకు 7,000 7,500కే ఇవ్వడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఈ 2 స్పాట్ రిజిస్ట్రేషన్తో మనకు అందుబాటులో ఉన్నాయి. సో అలాగే ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనకి శ్రీబ్రహ్మరా టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి విజయవాడ సరౌండింగ్స్లో ఉన్న మన వెల్త్ క్రియేషన్కి సూట్ అవుతున్న ప్రాపర్టీస్లో అపెక్స్ హైట్స్ ఆల్రెడీ మనం అందరం చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ ప్రైస్ హైక్ అవుతున్నది మనం చూస్తున్నాం. డెవలప్మెంట్స్ కూడా 80-90% కంప్లీట్ అయిపోయి వచ్చినాయి. సో దాంట్లో ఇంకా 5 నుంచి 6 స్పాట్ రిజిస్ట్రేషన్ ప్లాట్స్ ఉన్నాయి, ఓన్లీ వెస్ట్ ఫేసింగ్. మళ్ళీ మీరు ఫోన్ చేసి నాకు ఈస్ట్ కావాలని అడగద్దు ప్లీజ్, ఎందుకంటే ఉన్నది 6 కూడా వెస్ట్ ఫేసింగ్స్తో ఉన్నాయి. అలాగే ఒక 6 ఇల్లులు వెస్ట్ ఫేసింగ్ హౌసెసే ఉన్నాయి. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఒక్కటే ఉంది, అది 69 lakhs. వెస్ట్ ఫేసింగ్ హౌస్ 59 lakhs. ఈ వెస్ట్ ఫేసింగ్ అయినా ఈస్ట్ ఫేసింగ్ అయినా 183.36 స్క్వేర్ యార్డ్స్లో అందుబాటులో ఉండి హౌసింగ్ విషయానికి వస్తే 1,106 SFTతో కన్స్ట్రక్షన్ చేయబడుతున్న ఇండిపెండెంట్ హౌస్, సింప్లెక్స్ ఇండిపెండెంట్ హౌస్. సో అలాగే ఓపెన్ ప్లాట్స్ విషయంలో 183 గజాలు 172 గజాల్లో ఎక్స్టెంట్స్తో ఉన్నాయి. వెస్ట్ ఫేసింగ్ కాబట్టి ప్రైసింగ్ వచ్చి 18,000 పర్ స్క్వేర్ యార్డ్ మనకు అందుబాటులో ఉంది. అలాగే ప్యారడైజ్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ ప్లాట్స్ అన్నీ సేల్ అయిపోయినాయి, కానీ కేవలం మార్టిగేజ్ ప్లాట్స్ ఉన్నాయి. మార్టిగేజ్ అయినా ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం లేదు. బుక్ చేసుకొని అంటే 50% అమౌంట్ బుక్ చేసుకొని అంటే స్టిల్ 18,000కి మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి సో వెన్ కంపేర్ టు అంటే లొకేషన్ దృష్ట్యా కానీ ఆ లేఅవుట్లో మనం చేసిన డెవలప్మెంట్స్ని కానీ దృష్టిలో పెట్టుకుంటే కనుక టాప్ ప్రయారిటీ కింద మనం ప్యారడైజ్లో మార్టిగేజ్ ప్లాట్స్ కొనవచ్చు. అయితే దీంట్లో ఎక్స్టెంట్ వచ్చి 245 గజాలు లేదా 266-67 గజాలు ఆ ఎక్స్టెంట్స్తో ఉన్నాయి. ఆ క్యాపబిలిటీ మీకు ఉంటే కనుక ఇది టాప్ ప్రయారిటీ కింద మనం తీసుకోవచ్చు ఇన్వెస్ట్ చేయడానికి. ఎందుకంటే ఇది 35 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్ట్లో 36 డూప్లెక్స్ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నా. ఆల్రెడీ స్లాబ్ వచ్చేసి 3 to 4-5 monthsలో అది గ్రో ప్రైసానికి వచ్చే సందర్భంలో ఉంది. అలాగే 5 పార్కులు, 2 వాటర్ ట్యాంకులు, 369 ప్లాట్లు, అన్ని సిమెంట్ రోడ్స్, అవెన్యూ ప్లాంటేషన్స్, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, 24 hours సెక్యూరిటీ, డిజిటల్ కరెంట్ పోల్స్, తర్వాత STP సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇన్స్టలేషన్స్ ఇన్కార్పొరేషన్ కూడా జరుగుతోంది. 5 పార్కులు డెవలప్మెంట్లో భాగంగా ఒకటి యాంఫీ థియేటర్ పార్కు, ఒకటి అవెంజర్స్ పార్కు, ఒకటి ముద్రా పార్కు, ఒక టెంపుల్ థీమ్తో ఉన్న పార్కు, ఒకటి పెర్గోలా వ్యూతో పార్కు. ఇవన్నీ డెవలప్మెంట్స్ ఈ స్థాయిలో ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి వచ్చి మీరు చూస్తేనే
ఇది కొనేసుకుందాం అనే అటెంప్ట్ చేసేలాగా డెవలప్మెంట్స్ చేసి ఉన్న. ఎందుకంటే ఎవరైనా సరే పొలంలో రోడ్లు వేస్తున్నారు కానీ మెరక తోలే కాన్సెప్ట్ లేదు. మనం ఇక్కడ గ్రౌండ్ లెవెలింగ్ ఇంజనీరింగ్లో భాగంగా వాడేసిన వేస్ట్ వాటర్ అంతా ఎస్టీపీలోకి వెళ్ళాలి కాబట్టి మనం ఆ లెవెల్ మెయింటైన్ చేయడం కోసం మెరక బాగా నాకు తెలిసి ఒక 5,500 టిప్పర్లు పట్టినాయి 35 ఎకరాల్లో. అంటే దాని అర్థం 5-6 కోట్ల రూపాయల అదనపు ఖర్చు కంపెనీ బాధ్యతాయుతంగా తీసుకుని డెవలప్మెంట్లు చేస్తుంది కాబట్టి నేను ఈ ప్రాజెక్ట్ని రికమెండ్ చేస్తున్నాను. సో ఇవాళకి వాళ్ళు ఇల్లు కట్టుకుని నివాసం ఉండగలిగిన ప్రాజెక్టులో అపెక్స్తో పాటు ఇది కూడా. అలాగే పోరింక్ విషయానికి వస్తే పోరింక్లో రీగల్ సిటీలో ఇంకా వెస్ట్ ఫేసింగ్స్ మనకి ఇంకా అవకాశం ఉంది. ఇంకా ఒక 7-8 ప్లాట్ల రూపంలో మనకి ఇంకా వెస్ట్ ఫేసింగ్స్ అందుబాటులో ఉన్నాయి. దీంట్లో 23,000 రూపాయలు వెస్ట్ ప్రైసింగ్ ఉంది పర్ స్క్వేర్ యార్డు. తర్వాత వచ్చి దీంట్లో మనకి నేను సజెస్ట్ చేస్తున్నాం ఏంటంటే కొంచెం ఎర్లీగా వస్తే ఈ 5-6 ప్లాట్లో ఉన్న బెస్ట్ ప్లాట్ సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇంకా అలాగే బ్యాంకర్స్ కాలనీ కంప్లీట్ క్లోజ్డ్ అండి. మన కాజా టోల్గేట్ దగ్గర ఉన్న రామచంద్ర టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్, రామచంద్ర టౌన్షిప్ లేఅవుట్లో, అది మన శ్రీబ్రహ్మరావు టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి రామచంద్ర టౌన్షిప్లో కేవలం ప్లాట్ నెంబర్ 70 ఉంది ఈ వీడియో రికార్డ్ చేసే నాటికి. సో అది ఒకే ఒక ప్లాట్ ఉంది కాబట్టి అది ఏ రూపంలో ఎవరు వచ్చి అడ్వాన్స్ ఇస్తే అది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో అయిపోద్దో అవద్దో తెలియదు. ప్రస్తుతానికైతే నెంబర్ 70 ఉంది. అది 150 గజాలు, అంటే క్రాసులు తీసేస్తే మీకు 150 గజాలకి ఎక్స్టెంట్ ఉంది. అంటే 30.11 × 45 ఎక్స్టెంట్ సైజెస్ అనమాట. సో ఇవి ఈ మన విజయవాడ సరౌండింగ్స్లో ఉన్న లేఅవుట్స్కి సంబంధించిన ఎక్స్టెంట్స్. ఇకపోతే మనకి అంటే ట్రూ వాల్యూలో ఇన్వెస్ట్ చేసుకోవడానికి మన డిసిప్లిన్ వెల్త్ క్రియేషన్ ప్లాన్లో భాగంగా రూపాయికి రూపాయి అవ్వడానికి అవకాశం ఉన్న లేఅవుట్స్లో ఇంకా మన దగ్గర మన కంపెనీలో ప్రతి ప్రాజెక్టు సూటబుల్లే. ఎందుకంటే వినుకొండలో 3,900, ఇప్పుడు ఆల్రెడీ 8,500, 10,000 ఆల్రెడీ రీసేల్ జరుగుతుంది. ఆల్రెడీ ఫస్ట్ సేల్ జరిగింది. ఇప్పుడు ఎక్స్పాన్షన్లో భాగంగా ఆ వినుకొండ ప్రాజెక్టులో పర్ స్క్వేర్ యార్డ్ 6,000కే ఇంకా అందుబాటులో ఉన్న విషయం మనకు తెలుసు. సో అలాగే ఇప్పుడు త్వరలో ఆల్రెడీ మన మేదరమెట్లలో ఏపీ SEZ ఉంది కదా, గ్రోత్ క్యారిడార్, దానికి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న మేదరమెట్లలో గ్రోత్ సిటీ అని మనం ఒక 180 ఎకరాల ప్రాజెక్ట్ ఉంది కదా, అందులో ఇంకా 6,900, 7,900, 8,900 ప్రైసెస్లో 3 సెగ్మెంట్స్లో 3 అంటే ఎక్స్పాన్షన్లో వచ్చిన ప్లాట్స్ ఉన్నాయి ఇంకా. సో ఇవన్నీ హైవే కనెక్ట్ అయ్యి ఉండటం ఒక అడ్వాంటేజ్. అయితే హైవేతో పాటు ఇల్లులు ఇవాళ కట్టుకుని ఉన్న ఎన్విరాన్మెంటు, పైగా గ్రోత్ క్యారిడార్కి ఊరుకు ఆనుకొని ఉన్న 180 ఎకరాల టౌన్షిప్ అంటే ఒక పెద్ద ఊరినే మనమే నిర్మిస్తున్నట్లుగా ఉంటుంది అక్కడ. సో కాబట్టి అది మీరు ఒకసారి మన ప్రాజెక్ట్స్ ఏదైనా సరే మీరు స్ట్రాటజికల్గా రీసెర్చ్ చేసి మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అందరికీ నచ్చుతాయి, అందరికీ రిటర్న్స్ వచ్చేలా లాంటి ప్రాజెక్ట్సే. అలాగే ఇప్పుడు త్వరలో లాంచ్ కాబోతుంది మార్కాపురంలో ప్రాజెక్ట్ కూడా. సో ఈ మార్కాపురంలో కూడా నాకు తెలిసి ఒక 5-6 వేల రూపాయల్లో ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే ఇనీషియల్గా ఇన్వెస్ట్ చేయదలుచుకున్న వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ప్లాట్ డెవలప్మెంట్స్ అన్ని ఇప్పుడు మేము చేసేసిన డెవలప్మెంట్స్ ఏదైతే అపెక్స్ ప్యారడైజ్లో వీటిలో చేసేసి ఉన్నామో ఆ డెవలప్మెంట్స్ చేయడానికి కంపెనీకి 6 నుంచి 7-8 నెలల పాటు, ఒకవేళ ఆగినా ఏదన్నా కొంచెం గ్యాప్ తీసుకుని జరిగినా యావరేజ్గా 1 ఇయర్ ప్లాట్ డెవలప్మెంట్స్ జరుగుతాయి. ఆ 1 ఇయర్ అనేది మనకి ఈల్డింగ్ పీరియడ్. ఒకవేళ అక్కడి నుంచి హౌసెస్ కన్స్ట్రక్షన్ చేయడానికి అంటే సింప్లెక్స్లో అయితే ఒక 1 ఇయర్ పట్టింది అనుకోండి, వితిన్ 2 ఇయర్స్లో రూపాయికి రూపాయి డబుల్ అవుతున్న ప్లేసెస్ కాబట్టి ఇవన్నీ మన డిసిప్లిన్ వెల్త్ క్రియేషన్కి సూట్ అవుతున్నాయి. కాబట్టి నేను రికమెండ్ చేస్తున్నానంటే మనకి ఏదైనా సరే డెవలప్మెంట్స్ చేస్తేనే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ అండ్ మన పొలిటికల్ ఇన్స్టెబిలిటీస్ కానీ లేదా పాండమిక్ సిచ్యుయేషన్స్ కానీ పాపులేషన్ పెరుగుతున్నట్టుగా మనకి ల్యాండ్స్ ఏమి పెరగట్లేదు కాబట్టి డిక్రీజ్ అయిపోతున్నాయి కాబట్టి ద రిలేషన్ బిట్వీన్ ల్యాండ్స్ అండ్ ది పాపులేషన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనేట్ టు ది టైం. కాలం పెరుగుతున్న కొద్దీ జనాభానేమో రేషనలైజ్ అవుతుంది, నానాటికి పెరిగిపోతుంది. అలాగే ల్యాండ్స్ ఏమో నానాటికి తగ్గిపోతున్నాయి. సో ఈ డిమాండ్ అండ్ సప్లై ఉంది కాబట్టి సో డిమాండ్కి తగ్గట్టు సప్లై డిక్రీజ్ అయిపోతుంది కాబట్టి ఎప్పటికీ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో మనకి ఎప్పుడు గ్రోత్ నమోదు అవుతుంది. కాబట్టి ఈ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని మేము స్ట్రాటజికల్గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసిన తర్వాత ఫీజిబుల్ లొకేషన్స్ని ఐడెంటిఫై చేసిన తర్వాతే మేము మీకు రికమెండ్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో నేను చెప్పిన ఈ అన్ని డీటెయిల్స్లో మీకు ఏ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయదలుచుకున్నా లేదా పూర్తి వివరాల కోసం కానీ సైట్ విజిట్స్ చూడాలనుకున్నా కానీ
సో కంప్లీట్ డీటెయిల్డ్ డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ గురించి తెలుసుకోవడం గురించి కానీ మన ఈ స్క్రీన్లో ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు బుకింగ్ ప్రొసీజర్ కానీ ఈ వెల్త్ ఎలా అక్యుములేట్ చేసుకుంటూ వెళ్తాం ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ రూపంలో అనే విషయం మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. మీరు, నేను, మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరాం. నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.